క్రూ తప్పు చేసింది తప్ప అల్లు అర్జున్ గారు తప్పు చేశారు. మీకు సంజయ్ థియేటర్ వారు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు వీళ్ళ గ్రూప్. ఆయనకు తెలియనివ్వలేదు. స్టేషన్ హౌస్ ఆఫీస్ సార్ ఇట్స్ వెరీ పాపం. ఆయన అన్నట్టు నేను చచ్చిపోతానేమో అనుకున్నాను అంతమంది జనంలో. ఎందుకంటే నాకు కూడా ఊపిరి రాలేదు, నేను బతుకుతానో లేదో కూడా నాకు కూడా తెలియదు. కానీ ఆమెను కాపాడటానికి, ఆ పిల్లల్ని కాపాడటానికి ఎంతో ప్రయత్నం చేసాం. కానీ మాకు 15 రోజుల నుంచి నిద్ర లేదు, ఎందుకంటే కాపాడలేకపోయామని ఒక ఫీలింగ్. అంటే అంత క్రౌడ్లో మేము బతికి వస్తామని కూడా అనుకోలేదు. కనుక చాలా చాలా బాధ అనిపిస్తుంది అని ఆయన చెప్తూ ఉంటే ప్రతి వ్యక్తికి బాధ అనిపిస్తుంది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకు ఆయన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అల్లు అర్జున్ గారిని ఈ టీము ముంచేసింది. ఈరోజు ఆయన వాళ్ళని అతిగా నమ్మడం వల్ల టీమ్ రాంగ్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈరోజు జైలుకి వెళ్ళటానికి కానీ, ఈరోజు ప్రపంచంలో ఇంత బదనాం అవటానికి కానీ, ఇంత బ్యాడ్ అవటానికి కానీ. నిన్న కూడా ప్రెస్ మీట్ ఈజ్ రాంగ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారి దగ్గరికి వచ్చామని. నమస్తే సార్. సార్, అల్లు అర్జున్ ఇష్యూ భావోద్వేగాల్ని కొంచెం సెన్సిటివ్ ఇష్యూగా అయిపోతుంది, అలాగే పొలిటికల్ ఇష్యూగా అయిపోతుంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చో కూడా అర్థం కావట్లేదు సార్. అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అల్లు అర్జున్ గారు కొంచెం ఆఫ్ మైండ్తో ఉన్నాను నేను అని మాట్లాడడం జరుగుతుంది. అంటే చెప్పాల్సిన విషయం కరెక్ట్గా జనంలోకి చెప్పలేకపోయారు అనేది కొంత అయితే అర్థమవుతోంది. అలాగే పొలిటికల్గా కూడా, అంటే అవి నిజాలు అబద్ధాలు అనేవి ఈరోజు పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్. అల్లు అర్జున్వి చెప్పినవి అబద్ధాలు అంటే అలాగే మాట్లాడారు, నాకు తెలియదు అని చెప్పడం జరిగింది సార్. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినవన్నీ మనం ఏకీభవించవలసిందే, పోలీసులు మాట్లాడినవన్నీ ఏకీభవించవలసిందే. అల్లు అర్జున్ గారిని మీరు ఇంకో విధంగా మీరు అర్థం చేసుకోండి. అల్లు అర్జున్ గారిని ఆయన వాళ్ళ క్రూ తప్పు చేసింది తప్ప అల్లు అర్జున్ గారు తప్పు చేయలేదు. అంటే తప్పు చేయలేదు అంటే ఒక దురదృష్టకరం ఒక జరిగింది అంతే. ఒక దురదృష్టకరం జరగకూడదు, జరిగింది తప్ప అల్లు అర్జున్ గారు తప్పు చేయలేదు అంటే మీరు చేయలేదు అంటే నేను తప్పు చేయలేదు అంటే తప్పు చేయలేదు అంటే ఇప్పుడు ఒక హీరోకి సెక్యూరిటీ అవ్వచ్చు, ఒక హీరో సెలబ్రిటీకి హీరో సెక్యూరిటీ అవ్వచ్చు, లేకపోతే సో మెనీ మన పిఎస్లు అవ్వచ్చు, పిఏలు అవ్వచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు మనం జీపీఐ మీరు ఇందాకలో మాట మామూలుగా ఆఫ్ ది రికార్డులు అన్నారు, ఇది మాకు లొకేషన్ రాలేదు సార్ అన్నారు. జీపీఐ పెడితే లెఫ్ట్ రైట్ అన్నట్టు హీరోలు కూడా, ఆర్టిస్టులు కూడా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళందరూ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, అన్నీ ఓకేనా అని చెప్తే వాళ్ళు వెళ్తారు అంతే. ఏ ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ అన్ని వేల మంది జనం ఉన్నారు. అక్కడ మొత్తం టోటల్ సంజయ్ థియేటర్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, పోలీసులు వీళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ అతి అంటారు. అతి ఆయన పేక చుట్టుకుంది ఈరోజు అంతే. ఆయన పిఆర్ గ్రూప్ వాళ్ళు చేసిన తప్పులు. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా పోలీసులు నాకు చెప్పలేదు, మేనేజ్మెంట్ చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే సార్, ఆవిడ చనిపోయిన విషయం తెల్లవారి ఉదయం వరకు నాకు తెలియలేదు అని చెప్తున్నారు. అక్కడికి వస్తున్నాం. అది ఎలా? ఇది ఏంటంటే ఆయనకి ఏమి అక్కడ ఇంటికాడ బయలుదేరే ముందు కానీ మీకు సంజయ్ థియేటర్ వారు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు వీళ్ళ గ్రూప్కి. సంజయ్ థియేటర్ వారు ఇంటిమేషన్స్ గ్రూప్ అల్లు అర్జున్ గారి గ్రూప్కి ఇచ్చారు. ఆయనకు తెలియనివ్వలేదు. ఆయన్ని తీసుకెళ్లేటప్పుడు ఇన్ని వేల మంది జనం ఉన్నారని కానీ అసలు మొత్తం టోటల్గా మనం ముషీరాబాద్ నుంచి, ఎందుకంటే ఆయన ప్రతి ప్రశ్నకి పోలీసు వాళ్ళు సమాధానం చెప్పారు. ముషీరాబాద్ నుంచి బయట ఓపెన్ టాప్లోకి ఎక్కి అందరినీ పలకరించడం, కొన్ని వేల మంది జనంతో రావడం, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఎక్కడికి వెళ్ళిపోవు. మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అదొకటి. రెండోది సంజయ్ థియేటర్ వాళ్ళకి పోలీసు వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఆ టీమ్ ఆల్రెడీ స్టేషన్ హౌస్ ఆఫీస్ ఇచ్చాడు కదా, దానికి ఆల్రెడీ ఆ టీమ్ సేమ్ ఇన్ఫార్మ్ టు ఇస్ ద హీరో టీమ్. హీరో గారితో డైరెక్ట్గా మాట్లాడటానికి ఎవరికి యాక్సెస్ ఉండదు, మీకే కాదు ఎవరికి యాక్సెస్ ఉండదు. హీరో గారికి మాట్లాడారంటే 9 ఫోన్ల తర్వాత 10వ ఫోన్ హీరో గారిది. ఇస్ డైరెక్ట్ యాక్సెస్ లేదు కదా. మరి ఈ 9 ఫోన్లు మీకు అబద్ధం చెప్తే హీరో గారు కదా ఇబ్బంది పడుతుంది. ఈ 9 ఫోన్లు అబద్ధమే చెప్పారు ఆయనకి. ఈ 9 ఫోన్లు అబద్ధం చెప్పి తీసుకొని వచ్చారు, లోన్కి తీసుకెళ్లారు. అక్కడ పోలీసు వారు మరి లోన్ ఉన్నాక బయటికి వచ్చి వెనక్కి వెళ్తే మొత్తం టోటల్ కొన్ని వందల ప్రాణాలు పోతాయి. అప్పుడు ముందు క్లియర్ చేసి లోనకు పంపించారు. ఫస్ట్ లోన క్లియర్ బయట క్లియర్ చేసి లోనకు పంపించారు.
ఓకే సార్. ఇవన్నీ కూడా మీకు ఇవాళ చాలా 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 క్లియర్గా పైన సీసీ కెమెరా కనబడుతుంది, లాన్ సీసీ కెమెరా వచ్చింది కనబడుతుంది, ఇవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ. అందుకనే సాక్షాత్తు దేవాలయంలో చట్టాలన్నీ ఏదైతే చట్టాలు చేస్తామో మనం ఇవన్నీ చేసిన ఒక దేవాలయం అంటే అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకు ఆయన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అయిపోయిందా? అయిన తర్వాత ఆయన ఆలోచించవలసిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారిని ఈ టీము ముంచేసింది. ఈరోజు ఆయన వాళ్ళని అతిగా నమ్మడం వల్ల టీమ్ రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఈరోజు జైలుకి వెళ్ళటానికి కానీ, ఈరోజు ప్రపంచంలో ఇంత భద్రం అవటానికి కానీ, ఇంత బ్యాడ్ అవటానికి కానీ. నిన్న కూడా ప్రెస్ మీట్ ఈజ్ రాంగ్. ప్రెస్ మీట్లో అశోక్ రెడ్డి గారు ఈజ్ బిగ్ అడ్వకేట్, ఆయన కూర్చున్నారు, అరవింద్ గారు కూర్చున్నారు, వాళ్ళు కూర్చున్నారు. తప్ప యాజ్ పర్ లా కోర్టులో ఏది వాదించారో అది మాత్రం చెప్పడానికి మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లే. అది చెప్పడానికి మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. రెండే విషయాలు మీరు పెట్టాలి. ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పారు, ట్విట్టర్లో ఫీడ్ చేశారు మొత్తం టోటల్గా. ట్విట్టర్లో ఫీడ్ చేశారు. ఏమని ఫీడ్ చేశారు ట్విట్టర్లో? మా ఫేక్ ఐడీలతో అభిమానులందరూ కూడా టోటల్గా అవతల వాళ్ళ మీద ఇబ్బంది పెడుతున్నారు అనేసి. అదే మరి రాంగ్ ఒక సీఎం, సాక్షాత్ సీఎం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మనం ఖండించాలా వద్దా? అది నిన్న మీరు ఖండించుంటే ఒకటి. రెండోది, ఇది అనుకోకుండా యాక్సిడెంట్లుగా జరిగింది, ఇది నేను చిందుస్తున్నాను, బాధపడుతూ ఉన్నాను, యాజ్ పర్ లా కోర్టులో ఉంది కాబట్టి నేను ఇంతగా ఎక్కువగా మాట్లాడలేను అని 2 మాటలు మీరు చెప్పేసి ఉంటే, దీన్ని నేను ఎవరైనా సరే గవర్నమెంట్ని కానీ ఎవరైనా నా ఫ్యాన్స్ కానీ నా ఫ్యాన్స్ పేరుతో ఫేక్ ఐడీస్ కానీ పెట్టుకొని ఎవరైనా సరే ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే వాళ్ళకి చర్యలు ఉంటాయని ఇవాళ చెప్పిన మాట నిన్న ఆ ప్రెస్ మీట్లో ఒక్క మాట చెప్పుంటే మీ మీద సానుభూతి వచ్చేది. ఆ పిల్లడికి ఆ తల్లికి నేను బాధపడుతున్నాను, కంపల్సరీ లీగల్ యాక్సెప్ట్ చూసుకున్న తర్వాత త్వరలోనే మా టీం కూడా కలుస్తుంది, వాళ్ళకి ఏ లోటు రాదు నాకు పట్టు అంటున్నారు, ఫస్ట్ నుంచి అంటున్నారు అండి, ఆ విషయంలో నో డౌట్. అయితే ఆయన కలిసి వెళ్ళి ఉండుంటే అయిపోయి ఉండేది. అది 2 పెట్టకుండా ఇవి మొత్తం చెప్పడం వల్ల ఇప్పుడు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఇంచు టు ఇంచు మొత్తం ఏం జరిగిందో వేయడానికి వచ్చింది. ఇది ప్రపంచంలో ప్రజలందరికీ తెలిసింది. మీరు నిన్న మాట్లాడుతుండగానే కింద ఒక్కొక్కటి వేస్తున్నారు, ప్రజలు వేస్తున్నారు, ప్రజలు పెడుతున్నారు. మీరు ప్రతి మాటకి ఇదిగో మీరు అబద్ధం, ఇదిగో ఇది నిజం, మీరు అబద్ధం, ఇది నిజం, ఇది అబద్ధం అంటే అది మీకు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా రాంగ్. ఎందుకంటే యాజ్ పర్ లా కోర్టు వారు మీకు బెయిల్ ఇచ్చారు, కోర్టులో ఏదున్నా యాజ్ పర్ లా చూసుకోవచ్చు. ఇంకా దాన్ని ఒకసారి డిస్కషన్ చేయకుండా వదిలేసి ఉంటే బాగుండేమో అని ఇది రేవంత్ రెడ్డి గారిది నిన్న జరిగిన సిచ్యువేషన్. ఆయన్ని మీరు ట్రోల్ చేయడం చాలా మంది ఫ్యాన్స్ ఈరోజు మీరు దాన్ని ఖండించారు. అది బెటర్ థింగ్. అలాగే ఇది అనుకోని సంఘటన తప్ప ఇది ఇండస్ట్రీ మొత్తానికి టోటల్గా దెబ్బతగిలింది. సార్ ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను సార్, నిన్న బెనిఫిట్ షోలు బంద్ చేస్తాను ఇక నుంచి అని చెప్పేశారు. యాక్చువల్గా బిజినెస్ సార్, సినిమా ఫీల్డ్ అనేది లేదా సినిమా నిర్మాత యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక బిజినెస్ చేసి దాన్ని అడ్వర్టైజింగ్ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ ప్రమోషన్స్ ఎంతవరకు వెళ్ళాయంటే సార్, ఒక కుటుంబం బలయ్యే స్టేజీ వరకు ఆ డబ్బులు కానీ, ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే నిన్న చెప్తుంది ఏంటంటే సార్ 12,000 రూపాయలు, 30,000 జీతగాడు, 12,000 నుంచి అది కదమ్మా దాదాపు 2 నెలల నుంచి బదులాడుతుంది గవర్నమెంట్. గవర్నమెంట్ ని మీ అందరి దగ్గర కూడా నేను మాట్లాడాను, మీకు గుర్తుందో లేదో. 7,000 జీతగాడి నుంచి 7 లక్షల జీతగాడి దాకా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, ప్రేమించే ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యామిలీ తల్లిదండ్రుల తర్వాత హీరోనే ప్రేమిస్తారు కనుక 7,000 జీతగాడు సినిమా చూడాలి, 7 లక్షల జీతగాడు సినిమా చూడాలి అంటే దాంట్లో అందరికీ అందుబాటులో ఉండే రేట్లు పెట్టండి, ఇబ్బంది పెట్టకుండా ఫ్యాన్స్ ని మనం రక్తం తాకకుండా ఉండాలి అనేది నేను చాలా క్లియర్. ప్రొడ్యూసర్ మండలి దీని మీద ఎటువంటి ప్రొడ్యూసర్ సంబంధం ఉండదు కదమ్మా. అది అంటే ఒక రూలింగ్ అనేది అది మనకు సంబంధం ఉండదు. యాక్చువల్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి వాళ్ళు ఎంత కష్టమో, ఎంత రేట్ వచ్చిందో, అసలు ఎంత బడ్జెట్ అయింది అనేది పాపం ఆ నిర్మాతకు తెలుసు. ఆ నిర్మాత ఏం చేశాడు, నాకు ఇంత బడ్జెట్ అయింది, ఇంత కష్టం ఉంది కనుక నాకు ఈ రేటు ఒక్కరోజు ఇవ్వండి, ఒక్క షో
నాట్ ఓన్లీ అది జనాలు చాలా మంది ఏంటంటే అది తప్పుదో పట్టిస్తున్నారు కానీ ఒక్క షోకే ఇచ్చారు అది. మరుసటి రోజు షోకి మామూలు రేట్లే. జనాలు చాలా మంది ట్రోల్ చేసేసారు. అమ్మో 1000 రూపాయలు 1500, 1000 రూపాయలు 1500 ఒక్క షో మాత్రమే. ఆ షో కూడా మళ్ళా మీకు చెప్తున్నాను, చాలా చాలా చూసుకోండి. నేనేమంటే ఆ షో కూడా రేవంత్ రెడ్డి గారు ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రొడ్యూసర్స్ వెళ్ళి మాకు ఇన్ని 100 కోట్లు అయ్యింది, మాకు బెనిఫిట్స్లో ఇస్తే కొంచెం ఇబ్బంది నుంచి బయటపడుతుంది, ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇవి ఖర్చులు అయ్యాయి కనుక ఏమైనా అవకాశం ఉంటే ఇదిగో ఇది ఒకవేళ మరి ఇవ్వకపోయినా ఈ టికెట్ మీరు ఇంత ఇస్తే ఇది బ్లాక్లో అమ్ముతున్నారు, ఇది దళార వ్యవస్థ అయిపోతుంది, అఫీషియల్గా మీకు 18% GST వస్తుంది, ఇది అఫీషియల్గా గవర్నమెంట్కి వెళ్తుంది కదా, దీని బ్లాక్లో వెళ్ళి మరి ఆ డబ్బునంతా ఒక బ్లాక్ మనీ కింద రావడం ఎందుకు అనేది ఆయన రిక్వెస్టెడ్గా వాళ్ళు వార్డులుగా మాట్లాడడం జరిగింది. బిఫోర్ థింగ్ ఇస్ ఆల్రెడీ సీఎం గారు ఏం తెప్పించుకున్నారు, మనకి దేవరా సినిమా రేట్ ఎంత ఇచ్చాం, దేవరా సినిమా రేటు బయట ఎంత అమ్మారు, దేవరా సినిమా 400 రూపాయలు ఇస్తే దాన్ని 1500, 2000 రూపాయలు టికెట్లు అమ్మారు, 3000 రూపాయలు అలాగ అమ్మారు. అయితే ఆ డబ్బంతా నెంబర్ 2 కింద వెళ్ళిపోయింది. ఆ ఛాన్స్ బ్యాక్ మార్కెటింగ్ ఉండకూడదు, దళారు వ్యవస్థ ఉండకూడదు, నిర్మాతకి మనకి గవర్నమెంట్కి ఇబ్బంది ఒక ఇది ఉండాలి కాబట్టి ట్యాక్స్ రూపంగా మనకి కూడా వస్తుంది కాబట్టి అఫీషియల్గా 1 షో మాత్రమే ఇచ్చారు. 1 షోనే, మామూలు షోలు మామూలుగా ఉన్నాయి. కానీ ఇది జనాలకి చాలా మందికి అమ్మో రేట్లు పెంచారు అనేది ఒక అపోహ వెళ్ళిపోయింది. అసలు ఈ రేట్లు పెంచడం అది వెళ్ళిపోయింది. అయితే అక్కడ అది చాలా పెద్ద ఎఫెక్ట్ వచ్చింది. ఇది దానివల్ల హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ పాపం ఆ ప్రొడ్యూసర్స్ కష్టాన్ని అక్కడ చెప్పుకున్నారు. చిన్న సినిమాలు ఏం బతకను కూడా బతకట్లేదు, చిన్న సినిమాలు బతకట్లేదు. అదే చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా బతకాలి. అయితే పెద్ద సినిమా కూడా వాళ్ళు అబ్నార్మల్గా బడ్జెట్ పెంచడం వల్ల, ఈ పాన్ ఇండియా బడ్జెట్లు పెంచడం వల్ల జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇవ్వనన్నారో ఇండస్ట్రీ మొత్తం టోటల్గా ఎఫెక్ట్ వచ్చేసింది. రేపు 15 రోజుల్లో సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ ఇస్ ద బిగ్గెస్ట్ మూవీ ఇస్ 5 years నుంచి తీస్తున్నారు. ఇది శంకర్ గారు చాలా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సినిమా పాన్ ఇండియా మూవీ. దానికి రేట్లు రాకపోతే ఇంచుమించు దాదాపు 50-60 కోట్ల నష్టం వస్తుంది. అంటే 2 రాష్ట్రాలు కలిపి. ఒక తెలంగాణ అయితే ఒక 20 నుంచి 25 కోట్లు నష్టం వస్తుంది. 2 రాష్ట్రాలు కానీ ఒక రేట్లు ఇవ్వకపోతే ఇంచుమించు 60 కోట్లు, 50 నుంచి 60 కోట్లు నష్టం వస్తుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా అలాగే డాకు మహారాజ్, దాంట్లో కూడా బిగ్గెస్ట్ సినిమా. కాకపోతే కొంచెం నార్మల్ రేట్స్ అని కొంచెం ఎక్స్ట్రా పెంచి ఇవ్వాలి. సంక్రాంతికి వస్తున్నాడు 100 రూపాయలని పెంచాలి. ఇవన్నీ రాకపోతే దాదాపు మీకు సంక్రాంతికి వచ్చే 3 సినిమాల్లో 80 నుంచి 100 కోట్లు తేడా వస్తుంది. 2 రాష్ట్రాలు చెప్తున్నాను మీకు. మళ్ళీ రాకపోతే 80 నుంచి 100 కోట్లు ప్రొడ్యూసర్స్ తేడా వస్తుంది. ప్రొడ్యూసర్ తేడా వస్తే పాన్ ఇండియా మూవీలకు ఏమవుతుందంటే అది నష్టానికి వాటెళ్తుంది. ఇప్పుడు 100% రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్లో తప్పలేదు. మన ఇండస్ట్రీ అందరూ కూడా ఒక ప్రాణం పోతే, ఒక ప్రాణం కొనవుపుడితో కొట్లాడుతూ ఉంటే ఆయనకి మీరు పరామర్శించడానికి వెళ్ళారే, మీరు ఆ అబ్బాయిని ఎందుకు మీరు పరామర్శించలేదు, ఎందుకు మీరు ఖండించలేకపోయారు, ఎందుకు ఇండస్ట్రీ మీకు స్పందించలేదు అని అడిగారు. దానికి సమాధానం మా వాళ్ళ దగ్గర లేదు. రెండో విషయం ఏంటంటే మీకు రేటు కావాలంటే రేట్ ఇచ్చా, మీకు షో కావాలంటే షో ఇచ్చా, మీరు ఈవెంట్ ప్రోగ్రామ్ చేసుకోవాలంటే నేను సెక్యూరిటీ ఇచ్చా, అన్నీ చేస్తే నన్నే ట్విట్టర్లో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారే. ఇష్టం వచ్చినట్టు మామూలుగా పొలిటికల్ లీడర్ కేటీఆర్ గారితో కలిపి అందరూ కలిపి నేను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. నేనేం పాపం చేశాను, మా పార్టీ ఏం పాపం చేసింది, మా గవర్నమెంట్ ఏ పాపం చేసింది అని అడిగారు. పొలిటికల్ యాంగిల్లో ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అందుకంటే మనం ఇప్పుడు ఈరోజు రేపు మన ఆయన ఆవేదనని మనం 100% మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్కి ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది అనేది ఒక భావన వెళ్ళిపోయింది. ఆ భావన వెళ్ళడం వల్ల ఇండస్ట్రీ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్తుంది, ఇండస్ట్రీ కష్టాల్లోకి వెళ్తుంది, ఇండస్ట్రీ ఇబ్బందుల్లోకి వెళ్తుంది. ఆ ఇబ్బందిని ఎదుర్కోవాలంటే ఇప్పుడు పెద్దవాళ్ళు రావాలి. ఇప్పుడు చిరంజీవి గారు అందరూ వచ్చి, లేకపోతే దిల్రాజు గారు వచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు టైం తీసుకొని మళ్ళీ రిక్వెస్ట్ చేసి వెళ్ళి ఇప్పుడు అందరూ రేపు 15వ తారీఖు రిలీజ్ సినిమాలకి మనం కానీ రేట్లు కానీ మనం కూర్చొని, అంటే పాన్ ఇండియా మూవీలకి రేట్లు ఇవ్వకపోతే కష్టం అవుతుంది. మీరు చిన్న సినిమాకి రేటు ఉండకాల్సిన అవసరం లే, మిడిల్ సినిమాకి అవసరం లే. మీకు అల్లు అర్జున్ గారు ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారికి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి సినిమాకి రేట్లు రాకపోతే వాళ్ళు పెట్టిన ఇది 100 కోట్ల రూపాయలు నష్టానికి
వస్తుంది. కనుక దాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ మాట్లాడిన మాటల్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అది అనుకోకుండా ఇప్పుడు అల్లు అర్జున్ గారు టీం చేసిన తప్పు, వాళ్ళ ఫ్యాన్స్ అని ఫేక్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మేబీ ఈ గొడవని ఇంకా పెంచుదామని చెప్పేసి ఎవరైనా దాని మీద ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయవచ్చు. ఏది ఏమైనా చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఇష్యూని చాలా సెన్సిటివ్ గా తీసుకుంది అని అనుకోవచ్చు సార్. అంటే కొన్ని సీన్లు చూస్తాం మనం పుష్ప 2లో, ఏదైతే ఒక యూరిన్ పాస్ చేసే సీన్ ఏదైతే ఉందో ఆ స్విమ్మింగ్ పూల్ లో, అంటే ఒక వ్యవస్థ మీద అంత దారుణమైన సీన్ క్రియేట్ చేశారని వాళ్ళు కూడా ఒక ఈగోకి తీసుకున్నారు అనుకోవచ్చు దీన్ని. అంటే ఇప్పుడు పాపం ఆయన చెప్తుంటే కళ్ళని నీరు పెట్టుకున్నాడు. ఆయన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇట్స్ అ వెరీ పాపం. ఆయన అన్నట్టు నేను చచ్చిపోతానేమో అనుకున్నాను అంతమంది జనంలో. ఎందుకంటే నాకు కూడా ఊపిరి రాలేదు, నేను బతుకుతానో లేదో కూడా నాకు కూడా తెలియదు. కానీ ఆమెను కాపాడటానికి, ఆ పిల్లల్ని కాపాడటానికి ఎంతో ప్రయత్నం చేసాం. కానీ మాకు 15 రోజుల నుంచి నిద్ర లేదు, ఎందుకంటే కాపాడలేకపోయామే అన్న ఒక ఫీలింగు. ఎంత ప్రయత్నం చేసామో మా టీం, ఆ మోనిక, ఆమె ఎవరో ఎస్సీ గారు ఎందరో కలిపి ఎంతో ప్రయత్నం చేసాం. కాపాడటానికి చాలా ప్రయత్నం చేసాం, కాపాడలేకపోయాం. మేము పోతామేమో అని భయం వేస్తుంది. అంటే అంత క్రౌడ్లో మేము బతికి వస్తామని కూడా అనుకోలేదు. కనుక చాలా చాలా బాధ అనిపిస్తుంది అని ఆయన చెప్తూ ఉంటే ప్రతి వ్యక్తికి బాధ అనిపిస్తుంది. ఇలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి మనకు సిగ్గుంటే ఈసారి వెళ్ళకూడదు. ఇలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఇంత క్రౌడ్లో మనం వెళ్ళకూడదు. ఎంత ఫ్యాన్ అవని ఎంత అవని ఇలాంటివి వెళ్ళకూడదు అని డిసైడ్ అవ్వాలి. అవ్వకపోతే కాదు ఇది, అవ్వకపోతే మన ప్రాణాలు పోగొట్టుకోలేము, మన తల్లిదండ్రులు అనాథలు చేసుకోలేము. ఇప్పుడు ఆ తల్లి చనిపోయి ఆ పిల్లల్ని అనాథలు చేసింది. అల్లు అర్జున్ గారి ప్రేమ, వాళ్ళిద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఎవరు చెప్తారు ఈ బాధ? ఇది నేను అల్లు అర్జున్ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రతి హీరో అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మీరు పెట్టిన టీం మిమ్మల్ని తప్పుదో పట్టిస్తుంది. మీరు జీపీఐ కాదు, మీకు ఆ పర్మిషన్ ఉందా లేదా, అసలు వచ్చిందా లేదా, మీరు వెళ్తుంది కరెక్టా కాదా, ఆ వెళ్తున్న రూట్ కరెక్టా కాదా మీరు వెరిఫై చేసుకోకుండా మీ పిఆర్ టీంని, మీ సెక్యూరిటీని నమ్ముకొని మీరు వెళ్తే అల్లు అర్జున్ గారికి పట్టిన కష్టం మీకు పడుతుంది. ఎందుకంటే ఆయన 100% ఆ ట్రాప్లో పడే ఇబ్బంది పడ్డాడు. ఈరోజు జైలుకి వెళ్ళినా, ఈరోజు వాళ్ళు ఇంతమంది దేశంలో ప్రపంచంలో ఎంతమంది మాట్లాడినా, ఆమె చనిపోయినా, ఆయనకి ఈరోజు మేము మీ వల్లే చనిపోయారని అంటానికైనా కారణం ఈ టీమే. ఈ టీం తప్పుదో పట్టించడమే. అందుకే ప్రతి హీరో తెలుసుకోవాలా, ప్రతి పొలిటికల్ లీడర్ తెలుసుకోవాలా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. మీ ఇష్టం వచ్చినట్టు వచ్చిన వాళ్ళందరినీ తన్ని తోసేయడం, గన్మ్యాన్లకు అదే పని, ఈ బాన్సర్లకు అదే పని. వాళ్ళు ఎవరు ఏంటి హీరో గారికి కాదు, ఎవరికి తెలియనివారు. సార్ చాలా బిజీగా ఉన్నారు, నేను లోన్ ఉంటాను అనుకోండి, నేను ఉదాహరణకి, సార్ లేరండి చాలా బిజీగా, నా కాళ్ళకి తెలిస్తేనే కదా నేను బిజీగా ఉన్నానో, లేకపోతే రమ్మంటాను వద్దంటాను. నాకు చెప్పకుండా బిజీగా ఉన్నారంటే ఇట్స్ నాట్ కరెక్ట్. దాన్ని ఇలాంటివి అనుభవాలు మాకున్నాయి, మాకు తెలుసు. కనుక అందుకని అల్లు అర్జున్ గారు పెద్ద మనసుతో వాళ్ళు కూడా అర్థం చేసుకొని దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి, జరిగిన దాన్ని దురదృష్టకరం, బాధాకరం. పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని మా ఇండస్ట్రీ తరపున ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఇండస్ట్రీ తరపున రేపు రాబోయే సినిమాలు పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి, పెద్ద మూవీస్ ఉన్నాయి. మీరు జరిగింది దురదృష్టకరం, బాధాకరం. కనుక రేపు మూవీస్ కన్నిటికి కూడా మళ్ళీ బెనిఫిట్స్ కానీ, లేకపోతే మీరు రేట్లు పెంచనంటే కాదు, అబ్నార్మల్ రేటు కాకుండా మినిమం రేట్స్ అయినా మీరు పెంచి ఇండస్ట్రీని, నేనేమన్నా పెద్ద సినిమా పాన్ ఇండియా సినిమాలు కంపల్సరీ రేటు పెరగకపోతే తీవ్ర నష్టాల్లో నిర్మాతలు వస్తారు. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే దిల్ రాజు గారికి మీరు మంచి మనసుతో FDC చైర్మన్ ఇచ్చారు, ఆయనే 3 సినిమాలకి డిస్ట్రిబ్యూటర్, 2 సినిమాలకి నిర్మాత, ఎన్నో 5 సంవత్సరాల నుంచి కష్టపడి సినిమాలు తీస్తున్నాడు, ఒకటి సితారా వాళ్ళు సినిమా తీస్తున్నారు. దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి మీరు అబ్నార్మల్ రేట్ కాకపోయినా ఈసారి సెక్యూరిటీ లోపం కానీ అన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని, ఎగ్జిబ్యూటర్స్ కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఉండగలగాలి. నేను అందుకే ఆ రోజు కూడా చెప్పాను, ఫోన్లు మీరు అవాయిడ్ చేయించండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచండి అని ప్రతిరోజు నుంచి బెనిఫిట్స్ కోసం నేను చెప్తూనే ఉన్నా. ప్రతిరోజు మీ అందరికీ కూడా యూట్యూబ్లో ప్రతి వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. కనుక నేను దయచేసి పెద్ద మనసుతో గవర్నమెంటు, అలాగే చిరంజీవి గారు దీన్ని పెద్ద మనసుతో దీనికి నాయకత్వం వహించి, దిల్ రాజు గారు టైం తీసుకొని ఒక్కసారి టీం అంతా వెళ్ళి రేపు పండగ సినిమాలు ఇబ్బంది కలగకుండా బెనిఫిట్స్ వాళ్ళకి వాటికి మళ్ళా పెద్ద మనసుతో చెయ్యాలని ఆయన చేస్తారని, ఆయన మంచి మనసుతో అన్నీ చేశాడు.
మంచి మనసుతో వాళ్ళ పాపం నిర్మాతలు ఇబ్బంది పడకూడదని పాపం చేశాడు. చేసిన దాన్ని అనుకోకుండా జరిగిన ఒక ఒక సంఘటన. సార్ ఈ సంఘటనలు మనం గతంలో కూడా 1-2 చెదురుమదురు సంఘటనలు చూసాం. కాళ్ళు విరగొట్టుకోవడం, అభిమానులే ఎక్కడ నష్టపోయినా ఈ సినిమాలకు సంబంధించి అభిమానులే నష్టపోతున్నారు. డబ్బు పరంగా, వీటి పరంగా నష్టపోతారు. ఇప్పుడు ఇండస్ట్రీ తరపున హీరోలు కానీ లేదా నిర్మాతలు కానీ లేదా గవర్నమెంట్ ఈ మూడు కలిసి ఇటువంటి షోలు ఎటువంటి సూచనలు మీరు చేయగలుగుతారు సార్? అంటే ఈ బెనిఫిట్ షోలు కానీ ఈ హీరోలు ఫస్ట్ షోలకు రావడం కానీ అలాగే రాకూడదు. ఏ షోలకి కూడా హీరోలే వెళ్ళకూడదు. మీరు ఈవెంట్లకి వెళ్ళినప్పుడు కూడా సెక్యూరిటీ కరెక్ట్ గా ఉందా లేదా, సెక్యూరిటీ చిన్న ప్లేస్ అది కరెక్ట్ గా చెక్ చేయకపోవడం. నేను ఫస్ట్ నేను చెప్పుకొస్తున్నా, మీ టీము తప్పు చేస్తుంది. మీరు వాళ్ళు నమ్ముకొని జీపీఆర్ లో రైట్ టు లెఫ్ట్ స్టేట్ అని కాదు, మీరు కూడా చెక్ చేసుకోండి, పేపర్లు తెప్పించుకోండి, చెక్ చేసుకోండి. మిమ్మల్ని నమ్మొద్దు. మీ టీంని మీరు నమ్ముకొని మీరు మన టీము మన వాళ్ళు కదా అని అనుకుంటూ వెళ్తే అల్లు అర్జున్ గారి లాగే దెబ్బ తగిలి జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఈరోజు అవమాన పాలు పడాల్సి వస్తుంది, ఇబ్బందికర బాధపడాల్సి వస్తుంది. ఆయనకి ఏ పాపం పుణ్యం తెలియదు, ఆయన నిజంగా తెలియనివ్వలేదు. కానీ బాధ ఎవరు పడుతున్నారు? అల్లు అర్జున్ గారు. మాట ఎవరు పడుతున్నారు? అల్లు అర్జున్ గారు. కేసు ఎవరు ఎదుర్కొంటున్నారు? అల్లు అర్జున్ గారు. ఇస్ రైట్. ఇక్కడ మనం ఏంటంటే సెక్యూరిటీ ఎదుర్కోవట్లా, వాళ్ళు పిఆర్ టీం ఎదుర్కోవట్లా, మా థియేటర్ యాజమాన్యం ఎదుర్కొంటుంది, ఆయన ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏదైతే ఆయన కూడా ట్రోల్ చేయడం తప్పు. ఎస్ సార్, ఒక పాయింట్ మాట్లాడారు. అంటే ఏం జరిగిందని హీరోలందరూ వెళ్ళి పరామర్శించారు అని. ఇక్కడ బ్యాక్ జరిగింది. మాకు తెలిసింది ఏంటంటే సార్, ఏదైతే పిఆర్ టీం గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళగానే ఈ పిఆర్ టీం అంతా అందరు హీరోలకి ఫోన్లు చేసేసి పలానా హీరో వస్తున్నాడు మాట్లాడడానికి, మీరు కూడా రండి, పలానా వాళ్ళు వస్తున్నారు, మీరు కూడా అలా బ్యాక్ ఎండ్ మొత్తం జరిగిన తర్వాతే ఇది జరిగింది అని చెప్పేసి జరిగిన సిచ్యువేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి కూడా ఉంది. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరెవరో వెళ్ళే ఫోన్లు అన్నీ తెలుసు. కనుక నేను అదే అంటున్నా, ఇవన్నీ కూడా మన పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం మన నష్టం కలిగిస్తుంది. ఒకప్పుడు పబ్లిసిటీ తెస్తుంది, ఆ పబ్లిసిటీ నష్టం కలిగిస్తుంది. ఆ పబ్లిసిటీ మన పరువు తీసేస్తుంది. ఆ పబ్లిసిటీ మన మొత్తం టోటల్గా ఎక్కడికో తీసుకెళ్తుంది. ఈ రోజు మీడియా నన్ను ఎంత పొగుడుతున్నారు, ఏ రోజైనా మీడియా మళ్ళీ నన్ను ముంచేస్తుంది. అది తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఒక ఛానల్ ఉంది, ఒక ఛానల్ రోజు సూపర్ వేస్తుంది. అదే ఒక చిన్న తప్పు దొరికితే హెడ్లైన్స్లో మొత్తం టోటల్గా వేస్తూనే ఉంటుంది. ఇది అల్లు అర్జున్ గారిది నిన్నటి దాకా ఇంద్రుడు చంద్రుడు అన్న ఈ ఛానల్స్, ఈ మొత్తం మీడియా మరి ఈరోజు ఆయన మీద ఎందుకు యాంటీగా వేస్తున్నాయి అంటే తప్పు జరిగింది కాబట్టి. అందుకనే ఓవర్ పబ్లిసిటీ ఉండకూడదు, మనకి ఏది కూడా ఓవర్గా ఉండకూడదు అనేది మనం అర్థం చేసుకోగలం. ఇది మీ టీం చేసిన ప్రతిదీ కూడా ఎవ్రీ మినిట్ ఈజ్ రాంగ్ ఈజ్ టీమ్, ఎవ్రీ మినిట్ ఈజ్ రాంగ్ ఈజ్ సోషల్ మీడియా. ఎవ్రీ మినిట్ మీరు మీ ఫాలోఅప్ చేస్తున్న వాళ్ళది ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే నాకు కుటుంబంతో ఒక 35 సంవత్సరాల పైన అనుభవం ఉంది. అరవింద్ గారు ఏంటో, అల్లు రామలింగ గారు ఏంటో, వాళ్ళ అమ్మగారు ఏంటో, వాళ్ళ మామయ్యలు ఏంటో అందరూ నాకు బాగా తెలుసు. ఎందుకంటే అరవింద్ గారు చాలా చాలా న్యాక్గా ట్రాకిల్ చేస్తారు. ఆయన ఏ రోజు కూడా కాంట్రవర్సీకి వెళ్ళలేదు, ఏ రోజు కూడా ఇష్యూస్కి వెళ్ళలేదు. చిరంజీవి గారిని ఎంత ఇష్యూస్ వచ్చినా ఒక ఒంటి చేతితో కాపాడిన వ్యక్తి. ఈరోజు ఆయన మాట కూడా వినలేని పరిస్థితికి ఈరోజు వచ్చింది. నేను అది ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఎన్నో ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి. మాయే వచ్చాయి, దాసనారాయణ గారి విషయంలో ఎన్నో వచ్చాయి. మేము దాసనారాయణ గారు మేమంతా ఒకటి ఉండేవారు, చిరంజీవి గారు అన్నంతా ఒకటి ఉండేవారు. ఆ గ్రూపుల్లో ఎన్నో వచ్చినా కూడా సమయం పాటించి ఫ్యాన్స్ని ఇప్పుడు కూడా సమయంతో నడిపించి మళ్ళీ అందరం ఇక్కడే కలుసుకుంటాం, ఒక మాట అనుకున్నా ఒక మాట అనుకోకపోయినా అని జరిగింది. కరెక్ట్గా అక్కడికక్కడ ఆ గంట కోపాన్ని అందరూ సర్దిద్దుకొని మళ్ళీ అందరం కలిసే ఉన్నాం. ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ ఎవరో శత్రువులు లేరు. ఇప్పుడు నేను తప్పు చేశాను, నేను రామచంద్ర గారు కొన్ని మాటలను తప్పు చేశాను. అలాగే తప్పు జరిగినప్పుడు ఆ తప్పు నీ క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ అక్కడ రెక్టిఫై చేసుకోవటానికి అవకాశం ఎందుకు వచ్చింది అంటే అక్కడ సమయం పాటించబట్టి. ఇప్పుడు అక్కడ నేనన్న మాటకి మీరు ఆవేశం వచ్చి నేను ఆవేశం వచ్చి ఈ ఆవేశాల్లో ఏమైనా జరుగుంటే ఇక్కడ ఆవేశాల్లోని ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు మీకు అసెంబ్లీలో చెప్పిన వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో మీరు యాజ్ పర్ లా ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. లా ఎదుర్కొంటున్నారు మీరు 2 మాటలు చెప్తే సరిపోయాయి. ఆ 2 మాటలు వాళ్ళు చెప్పారు.
వాళ్ళు ట్విట్టర్లో ఇప్పుడు చెప్పారు. అవును. వాట్సాప్ జనాలు అందరూ 100% మీరు సీఎం గారి మీద ట్రోల్ చేసిన వాళ్ళకి మీరు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు లెక్క. ఎస్ సార్, ఇది మీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అది నిన్న ఒక్క మాట మీరు అంటే మర్చిపోయి ఉండొచ్చు, అంటే టెన్షన్లో ఉండి మర్చిపోయి ఉండొచ్చు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ టెన్షన్లో ఉన్నారు ఆయన, ఆ టెన్షన్లో మర్చిపోయి ఉండొచ్చు. ఓకే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇలాంటి ఐడియా ఏమైనా ఎవరో ఒకరు ఇచ్చి ఉండొచ్చు. సార్ అలాగే గతంలో దాసనారాయణరావు గారితో మీరు చాలా సినిమాలు, మీరు ఒక మంచి ఇదిగా ఉండేది అంటే వాతావరణం హెల్దీ. ఏదైనా సినిమా హిట్ అయితే చాలా పెద్ద ప్లేస్లో ఆ జిల్లాలో కానీ లేదా కొంత జిల్లాలన్నిటి కలిపి ఒక ప్లేస్ చూసుకొని చాలా పెద్ద గ్రౌండ్స్లో ఇటువంటి ఏర్పాటు చేసేవాళ్ళు. ప్లేస్ ఉండేది, అక్కడికి అభిమానులు ఎంతమంది వచ్చినా కూర్చోడానికి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా లేదుగా, లేదు సార్. అప్పుడు మీడియా పెద్దగా లేదుగా. అప్పుడు ఉన్న 4-5 పేపర్స్ ఉండేవి, 4-5 పేపర్లోనే ఆంధ్రభూమి కూడా ఏమి తక్కువ కాదు, డెక్కన్ క్రానికల్ కొన్ని పేపర్స్ చాలా గట్టిగా మాట్లాడేవి, గట్టిగా వేసేవి. ఓకే, ఇవన్నీ మా భూమి అని డిఫరెంట్ పేపర్స్ అప్పట్లో కూడా గట్టిగానే ఉండేవి. అయితే నేనేమంటున్నానంటే ఆ రోజుల్లో ఈ ఒక్క చిన్న అభిమానులు కూడా ఒక క్రమశిక్షణతో ఉండేవారు. అంటే ఇప్పుడున్న అభిమానులు అగ్రిస్తూ ఉంటున్నారు కొంతమంది. ఇక్కడ ఇందాకలా అల్లు అర్జున్ గారు ఒక ఫీట్ చేశారు, ఫేక్ ఐడియా సృష్టించి ఇది కావాలనే మా ఫ్యాన్స్ని నా మీద బురద జల్లటానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కఠిన చర్యలు ఉంటాయి. అంటే ఇక్కడ ఆయన్ని క్యారెక్టరైజేషన్ చేయడానికి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా అది ఆ పేర్లతో కొంతమంది సీఎం గారిని దూషించి ఆయన మీద నెట్టడానికి కూడా ప్రయత్నాలు చేయొచ్చు. దానికి అందుకని ఆయన మన వివరణ ఇచ్చాడు ఇవాళ. అది నిన్న ఇచ్చుంటే బాగుండు. ఓకే, తొందరపాటులో అంటే ఆయన ఆ కంగారులో అంతమంది రావడం, 1 hour లేట్ అవ్వడం ఓకే డిఫరెంట్ జరిగింది. ఇది సీఎం గారిని తప్పు పట్టడానికి లేదు. అలాగే అక్కడ అల్లు అర్జున్ గారిది ఇక్కడ టీం తప్పు చేసిందే తప్ప ఆయన 100% ఆ జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. దాన్ని ఎవ్వరు ఖండించకుండా ఉండదు, ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే, కుటుంబాన్ని నిలబెట్టవలసిందే. చెప్తున్నారు సార్ 10 లక్షలు. లేదు, అవన్నీ కూడా ఇంకా నాకు తెలియదు. కానీ గవర్నమెంట్ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 25 lakhs వాళ్ళ అబ్బాయి గవర్నమెంట్ తరఫు నుంచి కాదు, వాళ్ళ అబ్బాయి ఫౌండేషన్ మీద 25 ఇచ్చారు. గవర్నమెంట్ తరఫు నుంచి ఏదో 25 ఇస్తున్నట్టున్నారు. మళ్ళీ గవర్నమెంట్ కూడా మొత్తం టోటల్గా చూస్తుంది. నాకు తెలిసి వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారు వాళ్ళు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఏం కాదు, వాళ్ళు ఆ డబ్బులు కాదండి, డబ్బులకి అబ్బాయిని తల్లిని తీసుకురాలి. ఇంకా ఆ అబ్బాయి ప్రాణం కాపాడలేం. ఇంకా ఆ అబ్బాయిని ఈరోజు నిలబెట్టుకుంటే బాగుంటుంది, ఆ దేవుడి దేవుడు బాగుండాలని కోరుకుందాం. కనుక ఆ తల్లి పాపము ఎక్కడి నుంచైనా పైనుంచి ఆ తల్లి ఆ అబ్బాయికి ప్రాణం పోసి నిలబడితే అనుకోకుండా జరిగిన సిచ్యువేషను. ఇది ఎవరి వల్ల కాదు, ఇది ఒక అల్లు అర్జున్ గారు అనుకోని యాక్సిడెంటే తప్ప ఎక్కడ కూడా ఇది పొరపాటు జరగలేదు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని గవర్నమెంట్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఈజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్. ఇందాక చెప్తుంటే కళ్ళంట నీరు వచ్చింది, కళ్ళంట నీరు నాకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఫస్ట్ స్టేషన్ హౌస్ ఆఫీస్ తప్పు అనుకున్నా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం రాంగ్ అనుకున్నా. కానీ ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ పోలీసు వాళ్ళు కష్టపడిన కష్టాన్ని చూస్తే, వాళ్ళు మాట్లాడుతున్న మాటను చూస్తే హ్యాట్సాఫ్ ఇస్ పోలీస్ డిపార్ట్మెంట్. ప్రతి వీడియో నిజంగా చూస్తే నాలాగా కొన్ని కోట్ల మంది పోలీసులు ఫ్యాన్ అయిపోతారు. ఎందుకంటే అంత బాగా దాన్ని కంట్రోల్ చేస్తారంటే కొన్ని 100 మంది చనిపోవలసిన దాన్ని ఆఖరికి ఎంత డామేజ్ కంట్రోల్ చేయాలో తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. టీం తక్కువ ఉన్నా చాలా ప్రయత్నాలు చేశారు. హ్యాట్సాఫ్ ఇస్ అ టీమ్. పోలీస్ డిపార్ట్మెంట్కి మనం హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. అలాగే గవర్నమెంట్ని కూడా మనకి మంచి చేసే వాళ్ళకి బదలాం చేయకూడదు. కనుక దయచేసి అర్థం చేసుకోవాలా, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం అంతకంటే ఎక్కువ కూడా మాట్లాడలేము. కోర్టు వారు నిర్ణయిస్తారు. అల్లు అర్జున్ గారు కూడా ఈరోజు స్పందించి చెప్పినందుకు ఎవరు కూడా ఫీడ్ చేయకుండా వాళ్ళు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆయన కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.